హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్. ఇవాళ రెసిపీ వేపుడు పప్పు అండి. వేపుడు పప్పును చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా 15 మినిట్స్లో క్విక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో చాలా త్వరగా అయిపోతుందండి. కుక్కర్లో మనం ముందుగా తగినంత ఆయిల్ని యాడ్ చేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పోపు దినుసులన్నీ యాడ్ చేద్దామండి. 1 స్పూన్ ఆవాలు ఉద్దిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, చిటికెడు ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచి ఫ్లేవర్ని, మంచి టేస్ట్ని ఇస్తుందండి. అలాగే 2 సన్నగా తరిగిన ఆనియన్స్ను వేస్తున్నానండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆనియన్స్లో ఈవెన్గా ఫ్రై చేయాలండి. ఇలా బాగా ఈవెన్గా బాగా ఫ్రై చేయాలండి. అలాగే 1 స్పూన్ పసుపు యాడ్ చేయాలండి. వేసి బాగా ఫ్రై చేయాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చిని యాడ్ చేయాలండి. ఈ పప్పుకు ఎండుమిర్చేనండి మెయిన్ టేస్ట్ని ఇచ్చేది. మనము ఎండుమిర్చిని లైట్గా ఫ్రై చేయాలండి. చూడండి, ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనము వెల్లుల్లి రెబ్బలు ఒక 4 యాడ్ చేయాలండి. అలాగేనండి, నేను 1 బౌల్ డ్రై కందిపప్పును తీసుకున్నానండి. అందులో యాడ్ చేయాలండి. డ్రై కందిపప్పే మనం తీసుకోవాలండి. ఈ పప్పుకి, వేంపుడు పప్పుకి మనము ఈవెన్గా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కందిపప్పులో యాడ్ అయ్యేలాగా మనం బాగా ఫ్రై చేయాలండి. చూడండి, ఇలా బాగా కలపాలండి మనము ఈవెన్గా. చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు అంతా బాగా లైట్గా ఫ్రై అవుతూ ఉంది. కందిపప్పును మనము 1 మినిట్కి ఒకసారి అలా కలుపుతూ ఉండాలండి. ఈ పప్పు లేకుంటే మాడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఫ్రై అవుతుంది. ఈ పప్పుని మనము బాగా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్, మంచి స్మెల్ వస్తుందండి. అలాగే 3 టమాటాలు కట్ చేసి ఇందులో వేస్తున్నానండి. వేసి బాగా కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపిన తరువాత నిమ్మకాయ అంత చిన్న సైజు చింతపండును యాడ్ చేయాలండి. యాడ్ చేసి ఈవెన్గా బాగా కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలపాలండి. అలాగేనండి, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర అండి. కొత్తిమీర కూడా యాడ్ చేసి బాగా కలపాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా బాగా ఫ్రై అయినాయండి. చూడండి, ఇప్పుడు నేను 1 కప్ కందిపప్పు తీసుకున్నానండి. ఈ బౌల్తో నేను 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 1 కప్ కందిపప్పు, 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్, చూడండి, వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలపాలండి. ఇప్పుడు మనము 4 విజిల్స్ వచ్చే వరకు, ఇప్పుడు 4 to 6 విజిల్స్ వచ్చే వరకు అలానే ఉంచాలండి. ఎందుకంటే డ్రై పప్పు కాబట్టి బాగా ఉడకాలి కాబట్టి 4 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచిన తరువాత కుక్కర్కున్న ప్రెజర్ అంతా పోయిన తరువాత విజిల్ తీసివేసి పప్పును ఓపెన్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, పప్పు చాలా బాగా ఉడికిందండి. ఎందుకంటే డ్రై పప్పు కాబట్టి మనము 6 విజిల్స్ వరకు ఉంచుకోవాలండి. చూడండి, పప్పు చాలా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు మనము పప్పులో తగినంత ఉప్పును యాడ్ చేయాలండి. యాడ్ చేసి పప్పు గుత్తితో పప్పును బాగా మెత్తగా మ్యాష్ చేయాలండి. చూడండి, పప్పుని ఇలా బాగా ఈవెన్గా బాగా మ్యాష్ చేయాలండి. చూడండి, పప్పు బాగా మ్యాష్ అయిపోయిందండి. పప్పు కూడా బాగా ప్రిపేర్ అయిపోయిందండి. చూడండి, మనం ఇంకా సర్వింగ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వేంపుడు పప్పు ప్రిపేర్ అయిపోయిందండి.
నేను పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేశానండి. మీరు కూడా పర్ఫెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేసి ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ చెప్పండి. అలాగే నేను చేసిన ఈ వేపుడు పప్పు మీకు కానీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా వాయిస్ నాకు కోల్డ్ వల్ల వాయిస్ కొంచెం చేంజ్ అయిందండి, దానికి ఏమనుకోవద్దండి.